ఒక ప్రధాన న్యాయమూర్తి మాట్లాడినటువంటి మాటకి బొద్దింకల్లా ఉన్నారు కొంతమంది అనే దాని మీద ఇవాళ ఒక పార్టీయే పుట్టుకొచ్చిన అంటే ఆ నేపథ్యం ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళ దేశవ్యాప్తంగా కూడా ఈ పేరు మారుమోగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇందులో ముఖ్యంగా జెన్జీగా ఉన్నటువంటి యువత మొత్తం కూడా దీనికి ఆకర్షితులు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ తెలంగాణకు సంబంధించి గన్ పార్క్ వద్ద యువత అంతా కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి. సో రావాల్సినటువంటి అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి సమస్యలపైన ముఖ్యంగా నీటికి సంబంధించినటువంటి దాని మీద వారు పోరాటం చేస్తూ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేస్తే మనతో పాటు యువత విజయ్ గారు ఉన్నారు. బ్రదర్ నమస్తే, ఎట్లా చూస్తారు కాక్రోచ్ జనతా పార్టీ ద్వారా పుట్టుకొచ్చినటువంటి నేపథ్యం కావచ్చు అదంతా కూడా? కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక ఆవేశం. ఈ ప్రస్తుత యువత ఏదైతే ఈ ప్రస్తుత రాజకీయ వ్యవస్థ వల్ల మన భారతదేశంలో జరుగుతున్న అవినీతి కానివ్వండి, పేపర్ లీక్లకు కానివ్వండి, వివిధ ఎన్వైర్మెంటల్ రిలేటెడ్ ఇష్యూస్ పట్ల కానివ్వండి విసుగు చెంది ఆక్రోశంతో పుట్టుకొచ్చిన ఒక భావోద్వేగంతో కదిలొచ్చిన ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఇప్పుడు ఆఫ్లైన్లోకి రూపొందుతుంది. అంటే మీరు బొద్దింకలు మీతో ఏమవుతుంది, మీతో పీకేది లేదా అయ్యేది లేదా అని అన్న వాళ్ళే ఈరోజు అవును మేము బొద్దింకలు, నీట్ పేపర్ లీక్ జరిగి 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో మీరు ఆడుకున్న వాళ్ళని ప్రశ్నిస్తే మీరు బొద్దింకలు అంటే అవును మేము బొద్దింకలమే. సిబిఎస్ఈ పేపర్ ఓఎస్ఎం ఏదైతే మానిటరింగ్ చేయాలో దాన్ని పోర్టల్లో అవకతవకలు ఉన్నాయని ఒక 17 ఏళ్ళ కుర్రోడు బయట పెడితే కానీ తెలియకపోతే ఆ విషయాన్ని మేము ప్రశ్నిస్తున్నందుకు మమ్మల్ని బొద్దింకలు అంటే మేము బొద్దింకలమే. ఈ బొద్దింకల అందరం కలిసి జూన్ 14వ తేదీన ఆదివారం ధర్నా చౌక్లో ఒక పబ్లిక్ మీటింగ్ పెడుతున్నాం. ప్రొటెస్ట్ కాదు, ఇది పబ్లిక్ మీటింగ్. ఎందుకు పెడుతున్నాము? ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ మన దేశానికి ఒక విద్యాశాఖ మంత్రి. ఆయన బాధ్యత ఏంది? ఎగ్జామ్ పేపర్లు లీక్ కావద్దు. నీట్ ముందు ఎట్లుంటుండే ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం చేస్తుండే, వద్దు మొత్తం దేశమంతా ఒకటే చేయాలన్నారు. మరి తీసుకున్న వాళ్ళు మీరు బాధ్యత నిర్వహించాలి కదా. నిన్నగాక 2024లో జరిగింది. సిబిఎస్ఈవి అవుతున్నాయి, ఓఎంఆర్లు అవుతున్నాయి, మాస్ కాపింగ్లు అవుతున్నాయి, తప్పుడు క్యాండిడేట్లు వెళ్ళి కూర్చుంటున్నారు. అట్లా 2015 నుంచి ఇప్పటి వరకు 148 కేసులు ఉన్నాయి. ఏంది? పేపర్ లీక్లు కానీ, ఓఎంఆర్లు కానీ, దొంగ క్యాండిడేట్లు వెళ్ళి కూర్చోడు. వీటన్నిటిలో ఎవడన్నా దొరికినాడు అంటే ఒక్కడు దొరికిండు. అంటే 147 క్యాండిడేట్స్ బయట బెయిల్ మీద తిరుగుతున్నారు, లేదా వాళ్ళ కేసులు కూడా నమోదు కాలే. ఇవి ఎవరు దర్యాప్తు చేస్తున్నారంటే సుమారు 30 కేసులు ఈడీసీబీఐ చేస్తున్నాయి. ఏం చేస్తున్నారు ఈడీసీబీఐ? అంటే ఒక రాజకీయ నాయకుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఇంటిపైకి వెళ్ళి కూర్చుంటారు కదా, వీళ్ళు దోపిడీ చేస్తున్నారు వీళ్ళు నీట్ పేపర్లు అమ్ముకుంటున్నారు అని చేస్తుంటే దానిపైన ఎటువంటి స్పందన లేదు. అందుకు మాకు ఇంకో దారి లేక, మాకు ఇంకో గత్యంతరం లేక ఈరోజు మేము రోడ్లపైకి వస్తున్నాం. తప్పకుండా జనాలు రావాలి, నీట్ విద్యార్థులు రావాలి, పేరెంట్స్ రావాలి. ఇంకోసారి నీట్ పేపర్ లీక్ అవ్వద్దు అంటే ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలి. ఫస్ట్ అకౌంటబిలిటీ తీసుకోవాలి. అంటే రిజైన్ చేయాలని మీరు అంటున్నారు, కానీ దీన్ని మేము మరోసారి ఎగ్జామ్ రీషెడ్యూల్ చేస్తామనేది ధర్మేంద్ర ప్రధాన్ చెప్తాను. ఎట్లా? మంచిగా చెప్తారు. మరోసారి ఎలక్షన్ పెడతారా? మేము ఎన్నిసార్లు ఎలక్షన్ కమిషన్లు కూడా ఫెయిల్ అవుతున్నాయి, మరోసారి ఎలక్షన్ పెట్టినారా ఏడన్నా? ఇప్పుడు ఎన్నోసార్లు ఈవీఎంలు ఇవైనాయి అవైనాయి అని అంటున్నాం కదా. ఎలక్షన్లు పెట్టే దమ్ముందా? మళ్ళీ పెట్టండి నేషనల్ ఎలక్షన్ మళ్ళీ పెట్టండి అంటున్నా నేను ఇప్పుడు. మరి ఎందుకండి మీరు మీరు అనేస్తారు 24 లక్షల మంది 5 మంది సూసైడ్ చేసుకున్నారు, నీకేమి అండం ఓకే, నీకేమి నీ బిడ్డ చదవాడు కదా. ఈ ధర్మేంద్ర ప్రధాన్తో మొదలు పెట్టుకొని, ఎస్ జయశంకర్తో మొదలు పెట్టుకొని, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, నితిన్ గడ్కరీ, ఇలా బిడ్డలందరూ ఏడ చదువుతున్నారు? వాళ్ళు అమెరికాలో చదువుతున్నారు, యూఎస్లో చదువుతున్నారు, వాళ్ళు లండన్లో చదువుతున్నారు, ఇంగ్లాండ్లో చదువుతున్నారు కదా. మరి వాళ్ళ బిడ్డలకి ఈ సమస్య ఉండొద్దు. దేశంలో సామాన్యులు ఎవరైతే వాళ్ళ జిల్లా కూడా దాటి పంపిలేరు పిల్లల్ని హాస్టల్ ఖర్చులు లేక, వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు, వాళ్ళ పేపర్ లీక్ అయితే మళ్ళీ పెడతామంట. ఇట్లా మాట్లాడితే రక్తం మరగాలి. నేను చెప్తున్నా కదా, మళ్ళీ పెడతామంటే నీ అయ్యేది ఆ పేపర్ నాకు అర్థం కాదు. నువ్వెవరు పెట్టనీకి? ఒక్కసారి రాస్తాం, ఎగ్జామ్ కరెక్ట్గా పెట్టాలి. అది చేత కాదు మీకు. ఏఐ అంటారు, ఇవన్నీ అంటారు, ఎగ్జామ్ పెట్టలేకపోతారు ఇంక మీరేం చేస్తారు నాకు అర్థం కాదు. స్పేస్ టెక్నాలజీ అంటారు. సో ఎండ్ ఆఫ్ ద డే ఇష్యూ బేస్ చేస్తున్నాం. పెద్ద అన్ని ఇష్యూలు కూడా మేము దేవట్లే. అన్ని ఇష్యూలు పక్కన పెడదాం. మళ్ళీ ఏమంటారు, వీళ్ళకి అజెండా ఉందంటారు. సరే, మాకు అజెండా లేదు, నేను ఇంకా వేరే విషయాల గురించి ఏమన్నాను. నరేంద్ర మోడీ జబర్దస్త్ ప్రైమ్ మినిస్టర్, ఆయనని ఏమన్నాం మేము. ఆయన కంటిన్యూ ఎన్నేళ్ళు అవుతారో ఆ కంటిన్యూ అవ్వని. ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలి. బీజేపీ వాళ్ళు అడగాలి, ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ వల్ల మీకు చెడ్డ పేరు వస్తుంది మీ నరేంద్ర మోడీ గారికి కూడా చెడ్డ పేరు వస్తుంది, ఎడ్యుకేషన్ మినిస్టర్ని రిజైన్ చేయి. ఎందుకంటే ఇప్పటి వరకు ఇన్ని తప్పులు జరిగినా గత 12 సంవత్సరాలు ఒక్క మినిస్టర్ రిజైన్ చేయలేదు. ఎందుకు? వాళ్ళకి నెత్తికెక్కి కూర్చుంది, మేము ఏం చేసినా జనాలు భరిస్తారు, మమ్మల్ని ప్రశ్నించేటోడిని మనం యాంటీ నేషనల్ అందాం. అరే, నీట్ పేపర్ లీక్ అయింది, నువ్వు పనికిరానోనివి రిజైన్ చేయరా బాయ్ అంటుంటే యాంటీ నేషనల్ అంటున్నారు. ఇంకేమనాలి? ఏంది యాంటీ నేషనల్? ఏదేవో ఎక్కడెక్కడో తెచ్చి కలుపుతారు. ఇది అది అన్నాడంట, వాడు అది అన్నాడంట. మేము లేపినా మా విషయాలు
న్యాయం ఉంది. ఎవరినైనా మీరు ఇంతకు ముందు ఎవరన్నా అట్లా మాట్లాడాలంటే అరెస్ట్ చేసినారు, చేయండి, మేము ఎవ్వరం కాదనట్లే. ఈ రోజు విషయం గురించి మాట్లాడండి. అది మాట్లాడరు వీరు. అది మాట్లాడితే బట్టబయలు అవుతుంది మొత్తం సిచ్యువేషన్. అందుకు ఇట్లా చేస్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి తెలంగాణ యువత అంతా కూడా ఆకర్షితులు అవుతా ఉన్నారు. కాక్రోచ్ జనతా పార్టీలోకి జాయిన్ అవుతారనే చర్చ వినిపిస్తుంది. ఇది నిజమే? ఇది అట్ ద వెరీ బిగినింగ్ స్టేజెస్. మాకే ఐడియా లేదు రేపు ఎంతమంది వస్తున్నారు. ఫ్రాంక్గా చెప్తున్నా, మాకు ఐడియా లేదు. మాతోని బస్సులను జనాల్ని నింపి తెచ్చేంత పైసలు లేవు, అంతమంది మా ఫోన్లో కాంటాక్ట్స్ కూడా లేవు. మేము ఓపెన్గా కాల్ ఇచ్చినాం. ఎట్లయితే ఢిల్లీలో జరిగిందో, పూణేలో జరిగిందో, ఇప్పుడు అమృత్సర్లో జరగబోతుందో, అట్లా హైదరాబాద్లో 10ంటికి జరగబోతుంది. అదే రోజు సాయంత్రం 4ంటికి బెంగళూరులో జరగబోతుంది. సోనం వాంగ్చుక్ ఎవరైతే లదాఖ్ నుంచి ఆయన ఉంటారో, ఆయన దీనికోసం ఎడ్యుకేషన్ మీద, ఎన్వైర్న్మెంట్ మీద పనిచేశారో, ఆయన అన్ని ప్రొటెస్టులలో పాల్గొంటూ దీంట్లో కూడా హైదరాబాద్కి వస్తున్నారు. యువత అంతా కూడా ఇప్పుడు ప్రభుత్వాలను విమర్శించే దాంట్లో ఉంటున్నాయి అనుకోవచ్చా? ఈ ఒక్క పార్టీ వల్లనే, కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకు రావడం వల్లనే? మీరు ఏమైనా అనండి, ప్రభుత్వం ఇది అది నాకు అవన్నీ సంబంధం లే. ఎడ్యుకేషన్ మినిస్టర్ తప్పు చేసిండు, రిజైన్ చేయాలి, అంతే. ఇంకా అంతకుమించి నేను అంతే. అరే బాధ్యత తీసుకోవాలి ముందు, మోటివ్ కాదు అది. సిగ్గు లేకుండా తప్పులు చేసి కుర్చీలు పట్టుకొని కూర్చొని ఉన్నారు. పోయి ప్రధానమంత్రి 4400 రోజులు కుర్చీలో ఉన్నాడని చెప్పి దేవుని ముందు ఆరతి పడుతున్నాడు. నువ్వు అపాలజీ చెప్పు. అపాలజీ కూడా కాదు, నువ్వు ముందు రిజైన్ చేయి. నువ్వు చేత కాదు. ధర్మేంద్ర ప్రధాన్, నీ పేరులోనే ధర్మం ఉంది, నువ్వు ధర్మం పాటించట్లే. పేరన్నా మార్చుకో, ఆ ధర్మేంద్ర ప్రధాన్ అని పెట్టుకో నువ్వు. లేకపోతే పేరు ధర్మం మంత్రి. కేంద్ర మంత్రి పని చేయట్లే కదా మరి. కేంద్ర మంత్రి పని ఏంది? 140 కోట్ల జనాభా ఉన్న దేశానికి సుమారు 24 లక్షల మంది రేపొద్దున డాక్టర్లు అవుతారు. వాళ్ళు ఏం పోయి క్లర్కులు అవ్వరు. వాళ్ళ క్లర్కులు తక్కువ పని అని నేను చెప్తలేను, కానీ డాక్టర్ అంటే ప్రాణాలను కాపాడే బాధ్యత. రేపొద్దున పేపర్ లీక్ వల్ల బయటపడింది. బయటపడకుండా ఒక 3000 మంది టాప్ ర్యాంకులు తెచ్చుకున్నారే అనుకోండి, ఉన్న సీట్లు ఎన్ని ఉంటాయి? నీటు మహా అయితే 20,000 30,000 నాకు తెలిసి. అంతకంటే మించి పెద్ద సీట్లు ఉండవు. ఓకే, మరి అట్లాంటప్పుడు అంత పెద్ద డాక్టర్స్కి సంబంధించిన ఒక పేపర్ లీక్ అయితే ఒక తరమే దొంగ డాక్టర్లు వస్తారు. తరమే దొంగ డాక్టర్లు వస్తారు. మీరు కరెక్ట్గా అక్కడ సిస్టమ్ పెట్టకుండా దొంగలు పేపర్లు లీక్ చేస్తుంటే మేము ఈరోజు ఆరోపణ చేస్తున్నాం, దాంట్లో పేపర్ లీక్ అయిన దాంట్లో పైసలు మీకు కూడా అంటున్నాయి అంటాం. మరి వాళ్ళు రివ్యూ చేయాలి. మరి ఎందుకు చేయట్లే? 148 కేసులు అయితే ఎందుకు ఒక్కడే దొరికాడు? మిగతా వాళ్ళపైన ఎందుకు దర్యాప్తు పూర్తి కాలే? ఎందుకు ఈడీ సిబిఐ ఛార్జ్ షీట్లు కూడా పెట్టట్లే? ఎందుకు చేయట్లే? నీట్ పేపర్ అంటే ఆషామాషి పేపర్ కాదండి. ఒక్కొక్క సీటుకి 60-70 లక్షలు పోతాయి. అదే పీజీ సీటుకి 3-4 కోట్లు పోతాయి. వాడు సగం డబ్బు పెడతాడు, లేదా 10% డబ్బు పెట్టి పేపర్ తెచ్చుకుంటాడు. బీజేపీ వాళ్ళ వర్షన్ ఏంటంటే, ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసినటువంటి నీట్ పేపర్ ఎగ్జామ్ కండక్ట్ చేసినటువంటి సంస్థ మీద కొన్ని లోపాలు జరిగి ఉండొచ్చు, కానీ దాన్ని అంటే వీళ్ళదేం తప్పు లేదు. మరి మేము నడుపుతాం సంస్థ, మాకు ఇవ్వండి బాధ్యత, మీరు తప్పుకోండి. జెన్జీకి ఇవ్వండి. జెన్జీ యువకుడిని ఒకతన్ని ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసి చూడండి. మీతో చేత కాదంటే మేము చేసి చూపిస్తాం. ఎవరెవరు దొంగలు ఉన్నారు దాంట్లో బయటికి ఏరి చూపిస్తాం. దాంట్లో ఎవరెవరు ఇంకా నిజమైన కాక్రోచ్లు ఉన్నారో మేము ఇంకా క్లీనింగ్ చేస్తున్నాం సిస్టమ్ని. అక్కడ ఇంకా చెడ్డ కాక్రోచ్లు ఉన్నట్టున్నాయి, ఆ కాక్రోచ్లను మేము ఏరి చూపిస్తాం. మిగతా పార్టీల నుంచి యువత అంతా కూడా రావాలని మీరు మిగతా పార్టీలు వద్దు, బీజేపీ వాళ్ళు రావాలి. బీజేపీ వాళ్ళు రావాలి. మీ పార్టీ నాశనం అవుతుంది ఇట్లాంటి వాళ్ళు ఉండడం వల్ల. మీ గౌరవనీయులు మన ప్రధానమంత్రి గారి పేరు ఖరాబ్ అవుతుంది ఈయన వల్ల. ఆయన పేరు మంచిగా ఉండాలి, ఆయన ఇంకా ఎక్కువ రోజులు కుర్చీలో ఉండాలంటే ఈయన తప్పుకోవాలి. ముందు మీరు రండి, మీ జెండా దేకండి, భారతీయ తిరంగా తీసుకురండి, ఒక రోజాపూ తీసుకురండి, ఒక కాన్స్టిట్యూషన్ బుక్ తీసుకురండి. ఆడికి వచ్చి దేశం కోసం నినాదాలు పెడదాం. ఎవరి పార్టీ వద్దు, ఎవరి నాయకుడి జిందాబాదులు వద్దు. ఇప్పటివరకు బయటికి రాలేదు బీజేపీ పార్టీ. వేరే చిన్న ఇష్యూలు అయితేనే బయటకు వచ్చి ధర్నా చేస్తారు. బీజేపీ మోర్చా కావచ్చు, బీజేపీ నాయకులంతా కూడా. ఇంత పెద్ద ఇష్యూ, కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ జీవితాలు ఆగమైపోతూ ఉంటే ఎట్లా చూడవచ్చు బీజేపీ వైఖరిని ఇక్కడ ఉన్నటువంటి? నేను బీజేపీ వాళ్ళతో చెప్తున్నా, మీరు భయపడకండి, ప్లీజ్ భయపడకండి. మీ పైన గౌరవం ఉంది, చాలా మందికి మీ పైన గౌరవం ఉంది కాబట్టి మిమ్మల్ని ప్రజలు ఎంతో కొంతమంది ఆదరిస్తున్నారు. మిమ్మల్ని ఇంకా ఆదరించాలంటే పోతే పోనీ ఒక మినిస్టర్ ఒక లెక్కన రిజైన్ చేయండి, మీరే ధర్నాలు చేయండి. మాకొద్దు ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్, బీజేపీ పేరు ఖరాబ్ చేస్తుండు. ఆల్రెడీ నీట్ పేపర్ లీక్ అయింది, మళ్ళీ లీక్ అయింది. అతనికి చేత కాదు, ముందు అతన్ని రిజైన్ చేయాలి అని మేము కాదు పోరాడాల్సింది, బీజేపీ వాళ్ళు పోరాడాలి. బీజేపీ వాళ్ళు బీజేపీ పార్టీనే రాస్తారోకో చేయాలి, బీజేపీ పార్టీని గేరవ్ చేయాలి, వాళ్ళ పార్టీని వాళ్ళే చేయాలంటున్నా నేను. ఫైనల్గా కాక్రోచ్ జనతా పార్టీ పైన కొన్ని విమర్శలు వచ్చాయి. అందులో పాకిస్తాన్ వాళ్ళు పెట్టించారు, పాకిస్తాన్ వాళ్ళు యువతనే ఉన్న దేశాన్ని ఆగం చేయడానికి వచ్చారనే దాని మీద బీజేపీ మాట్లాడుకుంటూ వస్తూ ఉంది. నా ఫోన్ ఇస్తా, మొత్తం సెర్చ్ చేయండి. నేను ఎవరితో పాకిస్తాన్తో మాట్లాడినా, ఎవరితో డీల్ చేసినా, దీనికి ఎవరైనా పైసలు ఇస్తున్నారా, మేము చందాలు వేసుకొని చేస్తున్నాం, మీరు ప్రూవ్ చేయండి.
ఎవడో ఒకడు తలక మాసినోడు ఒక 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 పోస్టర్ తయారు చేసిండు, దీంట్లో ఇంతమంది పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు, దీంతో ఉందా, నేను తయారు చేస్తా రేపు పొద్దున. బీజేపీలో ఉన్న వాళ్ళందరూ 94% పాకిస్తాన్ మీరు నేను చేయను అట్లా, ఎందుకంటే నాకు తెలుసు బీజేపీలో ఉన్న వాళ్ళు చాలా దేశాన్ని ప్రేమించేటోళ్ళు. నేను అట్లా తప్పుడు వాదనలు పెట్టాను, మీరు పెట్టకండి అట్లా. దేశ ప్రజలపై అట్లా తప్పుడు ఎట్లా పెడతారు? ఇన్స్టాగ్రామ్లో ఎవరిని ఫాలో చేస్తున్నారు అనేది ఆ ఒక్కతనికే తెలుస్తుంది. అతను అభిజిత్ అనే అతను ఎవరైతే ఆ పేజ్ పెట్టిండో ఆయన లైవ్లో ఓపెన్ చేశాడు కదా, ఓపెన్ చేసి ఇగో ఇంతమంది ఫాలోవర్లు ఉన్నారు, వాళ్ళు ఏ దేశంలో నుంచి ఉన్నారంటే 94% మంది ఇండియా నుంచి ఉన్నారు, 4-5% మంది యూఎస్ నుంచి ఉన్నారు, కొంతమంది యూఏఈ నుంచి ఉన్నారు, ఇంకొంతమంది వేరే చోట్ల నుంచి ఉన్నారు. ఆయన చూపించింది నమ్మాలి, ఇన్స్టాగ్రామ్లో ఉన్నది చూపిస్తారు ఎవరైనా. వీళ్ళు ఒక పోస్టర్ నేను తయారు చేస్తా, చాట్‌జీపీటీకి చెప్తా, అరే ఒక పోస్టర్ తయారు చేయి, ఇంతమంది ఫాలోవర్లు ఉన్నారంట ఈ పార్టీకి, వీళ్ళందరూ ఇంతమంది ఇచ్చేస్తుంది పోస్టర్. సో తప్పుడు ప్రచారము, ఐటీ సెల్ పెట్టుకొని తప్పుడు ప్రచారం నడుపుతున్నారు. మీరు ప్రచారం నడపాల్సింది మీ సొంత ఎడ్యుకేషన్ మినిస్టర్ మీద. అతన్ని రిజైన్ చేపిమనండి, ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు. మీరు ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది, కానీ మరి ఈ కాక్రోచ్ జనతా పార్టీకి అంటే వస్తున్నారా ఇందులోకి, మీరు ఏం చెప్పాల్సింది? కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక ఎలక్టోరల్ పార్టీ కాదు, ఇది మూమెంట్ మాత్రమే. రేపొద్దున ఈ ఉద్యమంలో నేను ఉండొచ్చు, ఉండకపోవచ్చు, రైట్, ఇంకెవరో రావచ్చు. ఇది ఒక పొలిటికల్ మూమెంట్. దీంట్లో బీజేపీ వాళ్ళని కూడా రమ్మంటున్నాం కదా, దీంట్లో కాంగ్రెస్ వాళ్ళని కూడా రమ్మంటున్నాం కదా. వీళ్ళెవరు పోటీ చేయరు కదా, ఈ బొద్దింక సింబల్ పైన అయితే పోటీ చేయరు కదా, ఎవరు పోటీ చేయట్లేదు కదా. మేము నిజాయితీగా మా హక్కు మేము అడుగుతున్నాం. పేపర్ లీక్ జరిగింది, మీరు రిజైన్ చేయాలి. దీనికి పార్టీలతో ఏం సంబంధం నాకు అర్థం కాదు. అసలు అదా ప్రాబ్లం, నీట్ పేపర్ లీక్ ఆ ప్రాబ్లం. వీళ్ళు ఏవేవో అంటున్నారు, నువ్వు ఆ పార్టీ, అరే అవును బై, నేను ఏ పార్టీ అయినా కానీ ప్రాబ్లం నేనా, ప్రాబ్లం పేపర్ లీకా? అది చెప్పు. పేపర్ లీక్ అయితే జరిగింది, 5 మంది సూసైడ్ అయితే చేసుకున్నారు కదా, వాళ్ళ ఆత్మల్ని పోయి అడుగు, వాళ్ళ పేరెంట్స్ని పోయి అడుగు. అమ్మ ఇదో ఈ జనతా పార్టీ అంటే దీంట్లో నీళ్ళు ఉన్నారు, అదా మీ సమస్య, లేదా పేపర్ లీక్ అయి మీ బిడ్డ చచ్చిపోయారు కదా, అదా మీ సమస్య అంటే వాళ్ళు చెప్పుతో కొట్టి మీకు సమాధానం చెప్తారు. నిజంగా ఎన్ని రోజులు ఉండబోతుంది ఇలాంటి పోరాటం? మరి జనాలలో ఆక్రోశం ఉన్నంత కాలం, ప్రజలలో యువతలో ఓపిక ఉన్నంత కాలం, విప్లవం వర్ధిల్లినంత కాలం ఈ ఉద్యమం నడుస్తుంది.